టాలీవుడ్ను పట్టి కుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ను తుడిచిపెట్టేందుకు నిర్ణయించిన సిట్ ముందు విచారణకు హాజరైన సినీ నటుడు సుబ్బరాజుకు బీపీ డౌన్ అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజుకు బీపీ డౌన్ ఎందుకైంది అన్న విషయాలు ఇప్పుడు వెలుగు చూశాయి. ఉదయం 9:50 సిట్ కార్యాలయానికి లాయర్తో కలిసి చేరుకున్న సుబ్బరాజుకు సిట్ బృందం పలు ప్రశ్నలు సంధించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సుబ్బరాజు నుంచి వచ్చిన సమాధానం నాకు తెలియదు, నాకే పాపం లేదు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఏమో. ఇదే వరుస. మధ్యాహ్నం లంచ్ తర్వాత మరికొందరు అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినా సుబ్బరాజు నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపాడు. కావాలంటే పరీక్షలు చేసుకోవాలని సూచించాడు. దీంతో ఇక లాభం లేదని సిట్ అధికారులు అకున్ సబర్వాల్కు సమాచారం అందించారు. దాంతో నేరుగా రంగంలోకి దిగారు అకున్ సబర్వాల్. ఆయన రంగప్రవేశంతో విచారణ సీన్ మొత్తం మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ అధికారులకు ఏమాత్రం సహకరించిన సుబ్బరాజు అకున్ సబర్వాల్ విచారణలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అదే వైఖరి ప్రదర్శించాడు కాసేపు. దీంతో సాయంత్రం 5 గంటల తర్వాత అధికారులు ఆయనకు కొన్ని వీడియోలు చూపించారట. దీంతో అంతవరకు ఎంతో గంభీరంగా ఉంటూ మనసు విప్పి మాట్లాడేందుకు ఏమాత్రం సహకరించిన సుబ్బరాజు ఒక్కసారిగా ఆందోళన పడిపోయాడట. వాటిని చూస్తూ భోరుమని ఏడ్చాడట. ఆ తర్వాత సిట్టాధికారులు తమ ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? పూరి జగన్నాథ్తో మీకున్న డ్రగ్స్ సంబంధం ఏంటి? మీకు కెల్విన్ తెలుసా? సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడుతున్న వారు ఎవరెవరు? వారికి ఎవరు ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు అంటూ ప్రశ్నల పరంపర సంధించారు. సుబ్బరాజుకు చూపించిన వీడియోలో పూరి జగన్నాథ్ డ్రగ్స్ వినియోగిస్తుండగా తాను అతని పక్కనే కూర్చున్న సన్నివేశం చూసిన సుబ్బరాజు బుక్ అయిపోయారని అర్థం చేసుకుని ఇక నోరు విప్పి అన్నీ చెప్పేశాట. బ్యాంకాక్ వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి పూరికి ఇచ్చారని తెలిపాడు. తాను మాత్రం ఇంతవరకు డ్రగ్స్ తీసుకోలేదని అన్నాడు. తీవ్ర ఒత్తిడి గురికావడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో సుబ్బరాజు బీపీ ఒక్కసారిగా డౌన్ అయిపోయిందిట. దీంతో ఉస్మానియా వైద్య బృందంతో వైద్య పరీక్షలు చేయించారు. విచారణకు కొంత బ్రేక్ ఇచ్చి డాక్టర్లు ఓకే అన్న తర్వాత మరోమారు ప్రశ్నించారు. దీంతో సినీ పరిశ్రమలో వేళ్లనుకున్న డ్రగ్స్పై సుబ్బరాజు పలు కీలకమైన వివరాలు అందించారట. సుదీర్ఘకాలంగా సినీ పరిశ్రమలో ఉంటున్న కుటుంబానికి సంబంధించిన డ్రగ్స్ వినియోగం వివరాలు వారికి అందజేశాట సుబ్బరాజు. అలాగే మరికొన్ని వివరాల్ని కూడా సుబ్బరాజు సిట్ అధికారులకు తెలిపాడు. దీంతో సిట్ అధికారులు విచారణలో వేగం పెంచారు. దీన్ని బట్టి మరో ప్రముఖ హీరో విషయం కూడా బయటకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఆ కుటుంబం నుంచి ఇప్పుడు మరో ప్రముఖ హీరో ఉదంతం కూడా బయటకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయట.